ఏలూరు జిల్లాలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సత్యవంతుడని, బాలికా విద్య కోసం అలుపెరగని పోరాటం చేసిన దీశాలని కొనియాడారు. అనంతరం మిఠాయిలు పంచారు. యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, యువనేత రాహుల్ గాంధీ నాయకత్వం, పిసిసి అధ్యక్షుడు షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినోత్సవ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసుకుని, ఎందుకంటే మహాత్ముడు బిరుదు పొందినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఆ రోజున మరి బ్రిటిష్ వాళ్ళ టైంలోనే మరి ఇలా బీసీలని పైకి తీసుకురావాలి, మనం అభివృద్ధి చెందాలంటే విద్య కావాలి, విద్యను అభ్యసించిన వాళ్ళే మన దేశానికి ఉపయోగపడతాం, మన కుటుంబానికి అభివృద్ధి చెందుతాం అనే ఆలోచనతో ఆ రోజున జ్యోతిరావు పూలే గారు మరి విద్యకి ఎంతో ప్రాధాన్యత కల్పించి మరి వాళ్ళ మిసెస్ అయినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారిని మరి సెకండ్ ఇయర్ టీచర్ ట్రైనింగ్ పంపించి ఆ రోజున మరి చదివించినటువంటి గొప్ప నాయకుడు జ్యోతిరావు పూలే గారు. అంటే ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ విద్యావంతులు అయి ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, దానివల్ల ఈ దేశాభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావించినటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పించడం అంటే మనందరం కూడా ఆయన ఏ బాటలో పయనించాడో ఆ బాటలో మనం పయనించిన రోజున ఘనంగా నివాళులు అర్పించడం, ఆయన జన్మదినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి